రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాల విషయంలో గ్రామీణ పాత్రికేయులకు, సంపాదకులకు 40% కట్టకుండా మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడు అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను కోరారు. మంగళవారం పెనమలూరులోని జరిగిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి రమేష్ ను ఘనంగా సత్కరించి యూనియన్ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం గొప్ప విషయమని, అయితే జీతభత్యాలు లేని గ్రామీణ పాత్రికేయులు కూడా మరియు సంపాదకులు కూడా 40% మార్జిన్ మనీ కట్టలేరని, ఈ విషయంలో గ్రామీణ విలేకరులకు, సంపాదకులకు మినహాయింపునివ్వాల్సిందని కోరారు. వెంటనే మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి గ్రామీణ పాత్రికేయులకు మేలు జరిగేలా చూస్తానని జర్నలిస్టులను హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ యూనియన్ నాయకులు, శాతకర్ణి సంపాదకులు తటకూరి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పనిసరిగా నా సైడ్ నుంచి కూడా చిన్న పొరపాటు ఉండదు, మిమ్మల్ని గౌరవంగానే చూసుకుంటా. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తుంటే మాత్రం నా దృష్టికి తీసుకుంటే తప్పనిసరిగా దాన్ని ఆ తప్పును మాత్రం సరిదిద్దుకుంటారు. ఎక్కడ కూడా దయచేసి అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. చిన్న స్థాయి నుంచి వచ్చినండి, పెద్దవాడు మాత్రం కాదు. అన్న పేరు ఆయుష్ అని కూడా ఏదో రెస్పెక్ట్ పెట్టాలి, మాటలు చెప్పేసుకుంటున్నాను ఎక్కడైతే నాదైతే కాదు. అది కొంచెం మనవాడు కూడా కలెక్టర్ మాట్లాడమని చెప్పి వచ్చారు. వెంటనే మాట్లాడారు. నా తరఫున ఎవరితో మాట్లాడమని మాట్లాడు, కానీ ఇప్పుడే చేసేస్తానని మాత్రం. సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, అందరూ మావాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు జగనన్న నిరసనలు ఇస్తున్నాడు విలేకరులకు, చాలా సంతోషం. ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే విజయవాడ కొంతమంది స్టాఫ్ రిపోర్టర్స్ బ్యూరో ఇన్ఛార్జ్ ఉంటారు సార్. వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 జీతం ఉంటుంది. వాళ్ళు షేర్ అమౌంట్ కట్టగలరు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామీణ విలేకరులు సార్. ₹1 జీతం ఉండదు. గ్రామీణ సంపాదకులు మాకు ఆదాయం ఉండదు. మమ్మల్ని 40% కట్టమంటే మాకు ఇబ్బంది. దయచేసి మీరు ఇప్పుడు ఎలక్షన్ ఏదో సీఎం గారితో మాట్లాడి గ్రామీణ విలేకరులు ఎవరైతే పెయిడ్ సర్వెంట్స్ కాదు, స్టింగర్లుగా పార్ట్ టైం రిపోర్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి వితౌట్ షేర్ ఇవ్వండి. ఎందుకంటే రాజశేఖర్ ఇచ్చారు మీ అందరికి. ఆ రోజు కూడా క్యాబినెట్ లో కూడా యాక్చువల్ అక్కడున్న పరిస్థితులు కొన్ని ఇబ్బంది అయింది, కానీ అయినా సరే చాలా మంది మంత్రులంతా కూడా ఫ్రీగానే ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తప్పనిసరిగా ఈ సమస్యను తీసుకెళ్లి సానుకూలంగా వచ్చే విధంగా మీరు నా వల్ల ఏదైనా సరే అంటే అంత మనం చిన్న అన్నా ఒకటి మాత్రం వాస్తవం. చాలా మంది ఏదో చెప్తా ఉంటారు, పాత్రికేయులు ఇంటా లేకపోతే ఆయన చేసాడు. నేనైతే అంటే తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి కొంచెం. మనం బతకాలమ్మా, మనం బతకాలి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు, మంత్రి అయ్యారు, మళ్ళీ చిన్న అనుకుంటే ఒకటి మాత్రం చెప్తాను. నువ్వు అన్నావు కదా, హోదాకి పెద్ద అవ్వచ్చు, జీవితానికి మాత్రం చిన్న. జీవితం నా పరిస్థితి చూస్తే, నా వెనక పరిస్థితి చూస్తే నువ్వు తలుచుకుంటావు. ధైర్యమే నా బలం, అది ఒక్కటే నాకు ఉంది. దేన్నైనా ఎదుర్కోగలనే మాత్రం ఆ ధైర్యం మాత్రం నాకు ఉంది. అది మాత్రం చేస్తాను. ఎప్పుడైనా మేము చెప్తానని, నేను మీ కుటుంబ సభ్యుల్ని ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నా శాయశక్తులను చేసే బాధ్యత మాత్రం నాది చేసి పెడతాను. ఇది శభాషాన్ని మాత్రం అనిపించుకుంటాను.